అన్నా నీకు ఒక గుడ్ న్యూస్ అన్నా. చిన్ని ఎక్కడుందో నాకు తెలుసన్నా. అవునా? చిన్ని ఎక్కడుందో నీకు తెలుసా? ఎక్కడుందిరా చిన్ని? ఈ ఊరిలోనే ఉందన్నా. నేను చిన్నిని కలిశాను. అవునా? నువ్వు చిన్నిని కలిసావా? అవునన్నా. సంతోషం రా, చాలా సంతోషం. వెళ్దాం పద, వెంటనే నా చిన్ని దగ్గరికి వెళ్దాం పద. చిన్ని ఎక్కడుందో ఏమన్నా చెప్పాడా బావా? లేదు, ఇంకా ఏం చెప్పలేదు. కాని చెప్తాడు. చెప్పకపోతే మనం వదిలిపెట్టాం కదా. ఇలా ఒక్కొక్కరిగా మన చేతికి దొరుకుతున్నారు బావా. ఇక మన చేతికి చిక్కాల్సిందే ఆ చిన్ని ఒక్కతే. అవును నాగవల్లి, ఆ చిన్ని కూడా మన చేతికి దొరికితే నేను ఆ క్షణం ఎప్పుడొస్తుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను బావా. అది ఖచ్చితంగా వస్తుంది నాగవల్లి. ఆ చిన్ని గురించి తెలిసిన నెక్స్ట్ సెకండ్ మ్యాడీ మన చేతిలో ఉంటాడు. అవును బావా. మన టైం నడుస్తుంది నాగవల్లి. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. జరగాలి. నువ్వు చెప్పింది నిజమే బావా. ఇప్పుడు మన టైం నడుస్తుంది. మనల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవ్వరికే లేదు. నేను కూడా ఆ మధుకి ఈరోజు పెద్ద గుణపాఠం చెప్పబోతున్నాను బావా. మధు, ఊరుకో మధు, నువ్వేం కంగారు పడొద్దు. నువ్వు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను కదా. నిరూపించకపోతే నా పరిస్థితి ఏంటి మాడి? నాకు హాల్ టికెట్ ఇవ్వరు కదా. నేను ఎగ్జామ్స్ రాయలేను కదా. అందరూ నన్నొక దోషిని చూసినట్టు చూశారు కదా. అలాంటిదేం జరగదు మధు. నువ్వెలాంటిదానివో మా అందరికీ తెలుసు. నువ్వు ఏ తప్పు చేయవని కూడా అందరికీ తెలుసు. మా కాలేజ్ మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాను. నీకు హాల్ టికెట్ వచ్చేలా నేను చేస్తాను. ప్రిన్సిపల్ గారే నమ్మనప్పుడు మేనేజ్మెంట్ నమ్ముతుందా? నా వంతు ప్రయత్నం నేను చేస్తాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకా 2 గంటలే టైం ఉంది. ఈ 2 గంటల్లో నేను నిర్దోషిని అని నిరూపించుకోకపోతే నాకు హాల్ టికెట్ ఇవ్వరు. అలా నెగిటివ్గా ఆలోచించకు మధు, పాజిటివ్గా ఆలోచించు. గ్యారంటీగా నువ్వు నిర్దోషివని ప్రూవ్ అవుతావు. నీకు హాల్ టికెట్ వస్తుంది. నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఏ ఫోన్ నంబర్ నుంచి నీ అకౌంట్లో అమౌంట్ పడిందో వాళ్ళకి మళ్ళీ ట్రై చేస్తాను. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అసలు వాళ్ళకి నీ అకౌంట్ నంబర్ ఎలా తెలుసుంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. నా అకౌంట్ నంబర్ మా ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు. బహుశా నీ ఫోన్ నంబర్ తెలిసి దాని ద్వారా ట్రాన్స్ఫర్ చేశారేమో. ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళకెవరికైనా నీ ఫోన్ నంబర్ ఇచ్చావా? లేదు, ఇవ్వలేదు. ఈ మధ్య కొంతమంది హ్యాకర్స్ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందండి, మా వాళ్ళకి అర్జెంటుగా ఫోన్ చేయాలి, మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా అని అడిగి తీసుకుని ఎవరికో ఫోన్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఫోన్స్ ని హ్యాక్ చేస్తున్నారు. అలా ఎవరైనా నిన్ను ఫోన్ అడిగి తీసుకున్నారా? మా అమ్మగారికి అర్జెంటుగా కాల్ చేయాలి, మీ ఫోన్ ఇస్తారా? మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, ఎలా ఉందో కనుక్కోవాలి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి మేడం. ఇదిగోండి. తీసుకున్నారు. పక్క వీధిలో ఉన్న బుక్ స్టాల్ దగ్గర మార్నింగ్ నేను బుక్స్ కొంటున్నప్పుడు ఎవరో ఒక అతనొచ్చి వాళ్ళ అమ్మకి అర్జెంటుగా ఫోన్ చేయాలని నా ఫోన్ తీసుకున్నాడు. అవునా? అయితే ఖచ్చితంగా వాడే ఈ పని చేస్తుంటాడు. వాడు ఏ నంబర్కి ఫోన్ చేశాడో చూడు. లేదు, ఆ నంబర్ లేదు, డిలీట్ చేశాడు. నో డౌట్, గ్యారెంటీగా ఇది వాడి పనే. నో ప్రాబ్లం. నేనిప్పుడే ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి సీసీ ఫుటేజ్లో చూసి వాడి వివరాలు తెలుసుకొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి బాబు? మీ షాపు సీసీటీవీ ఫుటేజ్ కావాలి సార్. సీసీటీవీ ఫుటేజా? ఎందుకు? మా ఫ్రెండ్ మధు బుక్స్ కొనడానికి మీ షాప్కి వచ్చినప్పుడు ఎవరో ఒక వ్యక్తి తన ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడంట. తర్వాత మా ఫ్రెండ్ అకౌంట్లో డబ్బులేశారు. అది పెద్ద ఇష్యూ అయింది సార్. మా ఫ్రెండ్ స్టడీ డిస్టర్బ్ అయ్యేలా ఉంది. ఒకసారి సీసీ ఫుటేజ్లో అతన్ని చూస్తే అతన్ని పట్టుకోవడానికి మాకు ఈజీ అవుతుంది సార్. ప్లీజ్ సార్. ఓకే బాబు, రండి. అతని సార్, మా ఫ్రెండ్ని చీట్ చేసింది అతనే. ఫ్రీ చేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఈ ఫోటోతో ఎలా అయినా వాడిని పట్టుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలోని వ్యక్తి మా ఫ్రెండ్ మధుని దారుణంగా చీట్ చేశాడు. హలో రాహుల్, చెప్పాడి. మధుని మోసం చేసిన వాడెవడో తెలిసింది. అవునా? వాడి ఫోటోతో పాటు ఒక వీడియో క్లిప్ కూడా పంపించాను. 2 కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేయండి. ఎవరో ఒకరు వాడి ఆచూకీ మనకి తెలిసేలా చేస్తారు. ఓకే మేడం. ఓకే, ఎస్ఐ గారి హెల్ప్ తీసుకుందాం. హలో సార్, నేను దేవేంద్ర వర్మ గారి అబ్బాయిని, మ్యాడీని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఓకే బాబు, అతను ఎక్కడ కనిపించినా వెంటనే అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలోని వ్యక్తి మా ఫ్రెండ్ మధుని దారుణంగా చీట్ చేశాడు. చూసావా నాగవల్లి, వాడు ఆ మధు కోసం ఎంత తప్పిస్తున్నాడో చూసావా? ఏం మత్తు ముందు పెట్టిందో ఏంటో ఆ మహాతల్లి కన్నవాళ్ళ మనకంటే ఎక్కువైపోయి. ఆ పిల్ల ఫేస్ చూస్తుంటే అంత ఫ్రాడ్ చేస్తుండదు. ఖచ్చితంగా ఎవరో తనని ఈ కేసులో ఇరికించారనిపిస్తోంది. ఎవరిరికిస్తే ఏంలే, చేసిన దానికి అనుభవించాలి కదా. నమస్తే సార్. నమస్తే, మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్. ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ చేశారు సార్, విషయం అంతా చెప్పారు. నేను ఆ పనిలోనే ఉంటాను సార్. ఆ క్రిమినల్ ఎక్కడున్నా పట్టుకుని మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ని నేను కాపాడతాను. ఓకే సార్. విషయం ఏంటో కనుక్కుందామని ఫోన్ చేశాను. నేను రికమెండేషన్ కోసం ఫోన్ చేశాను అనుకుంటున్నాడు ఆ ఎస్ఐ. మ్యాడీ అలా సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాకుండా పోలీసుల హెల్ప్ కూడా తీసుకుంటున్నాడన్నమాట. అవునా? మ్యాడీ బాబు సోషల్ మీడియాలో అలా వైరల్ చేశాడా? అవును, ఆ వీడియో వల్ల మన వాళ్ళు దొరికే ఛాన్స్ ఉంది. సో వాణ్ణి ఎటైనా ఎస్కేప్ అయిపోమంచు. సరే మేడం. మధుకి మాత్రం హాల్ టికెట్ రాకూడదు, అది ఎగ్జామ్ రాయకూడదు. ఓకే మేడం. ఈ సంవత్సరం నువ్వు ఎగ్జామ్స్ రాసే ఛాన్సే లేదు. ఏరా, మన వీడియోకి రెస్పాన్స్ వచ్చిందా? లేదురా.
లేదా? సరే ఓకే. హలో. మీ వీడియో ఒకటి వైరల్ అవుతుంది కదండి, ఆ వ్యక్తిని నేను చూశాను. అవునా? ఎక్కడ చూశారు? అతను వెంకటరమణ కాలనీలో శివాలయం వీధికి వెళ్తుంటే చూశాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవడ్రా నువ్వు? ఎందుకు కొడుతున్నావు చెప్పరా? ఊరుకో మధు, నా వంతు ప్రయత్నంగా నేను మేనేజ్మెంట్తో మాట్లాడాను. వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకొక 5 నిమిషాల టైం ఉంది. ఈ 5 నిమిషాల్లో నువ్వు నిర్దోషివి అని నిరూపించుకోకపోతే నీకు హాల్ టికెట్ ఇవ్వలేను. ఒకసారి వెళ్ళి ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. ఆయన మనసు కరుగుతుందేమో. సార్. ఏంటి మళ్ళీ వచ్చావు? సార్, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు సార్. సెమిస్టర్లో పాస్ చేయిస్తానని నేనెవరి దగ్గర డబ్బులు అడగలేదు సార్. ఎవరో కావాలనే నన్ను దీంట్లో ఇరికించారు. దయచేసి నన్ను నమ్మండి సార్. సారీ అమ్మా, సాక్ష్యాలన్నీ నువ్వే తప్పు చేసావని చెప్తుంటే నేనెలా నమ్ముతానమ్మా? ఇప్పుడు నమ్ముతారు సార్. మా అమ్మగారికి కాల్ చేయాలి. మీ ఫోన్ ఇస్తారా? అర్జెంట్ మేడం. మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు. ఎలా ఉందో కనుక్కోవాలి. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. ఇతనే సార్, ఇతనే. వీడు చెప్పేది వింటే నమ్ముతారు సార్. ఎవరితను? ఇతనే సార్, నన్ను ఈ స్కామ్ లో ఇరికించింది ఇతనే. చెప్పరా, ఏం జరిగిందో చెప్పు. సార్, ఇందులో ఆ అమ్మాయి తప్పేం లేదు సార్. నేనే కావాలని ఆ అమ్మాయి అకౌంట్లో డబ్బులు వేసి ఆ డబ్బుల్ని స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేసినట్టుగా అందరినీ నమ్మించి ఆ అమ్మాయిని బెదిరించి తన దగ్గర ఎక్కువ డబ్బులు లాగుదామని ప్లాన్ చేశాను సార్. కానీ అనుకోకుండా ఇలా ఇతనికి దొరికిపోయాను సార్. ఇలాంటి స్కామ్లు మీ చేత చేయిస్తుంది ఎవర్రా? మీ వెనకుంది ఎవర్రా? ఆయన ఎవరో తెలియదు సార్. వాళ్ళు అలా డబ్బులు పంపిస్తూ ఉంటారు. మేము ఇలా వసూలు చేస్తూ మళ్ళీ వాళ్ళకి ఇస్తాం సార్. సార్, ఇప్పుడు అర్థమైంది కదా ఈ విషయంలో మధు నిర్దోషి అని. సార్, ఇప్పుడైనా మధుకి హాల్ టికెట్ ఇస్తారా? తన ఎగ్జామ్ రాయనిస్తారా? తప్పకుండా. సారీ అమ్మ మధు, ఎలా జరుగుంటుందని ఊహించలేదు. సాక్ష్యాలన్నీ చూస్తే నువ్వే తప్పు చేసావనుకున్నాను. ఐఎమ్ సారీ. అయ్యో పర్వాలేదు సార్, ఇందులో మీ తప్పేముంది? మీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తారు. చంద్రశేఖర్ సార్, మధుకి హాల్ టికెట్ ఇచ్చేసి, అలాగే ఇమీడియట్గా ఇప్పుడే పోలీసులు కాల్ చేసి జరిగింది చెప్పి వీడిని హ్యాండ్ ఓవర్ చేయి. వీడి వెనక ఎవరున్నారో వాళ్ళే చెప్పిస్తారు. సరే సార్. అలాగే. హలో, పోలీస్ స్టేషన్. చెప్పానా మధు, ఈవినింగ్ లోపల నీ హాల్ టికెట్ నీ చేతిలో ఉంటుంది అని. ఇంకా నువ్వు చక్కగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు నువ్వు హ్యాపీనా? థ్యాంక్ యూ మ్యాడీ, థ్యాంక్ యూ సో మచ్. కూల్ మధు, కూల్. హలో బాబు, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా? అయింది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నా కాదు బాబు, మీ డాడీకి. డాడీకా? అవును బాబు, మీరు ఫోన్ చేశాక మీ ఫాదర్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు ఎలాగైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని. అందుకే స్పెషల్ పార్టీని పెట్టి వాడెక్కడున్నాడో ఏంటో అని ట్రేస్ చేయించాను. సరే బాబు, ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బాబు. నిన్ను కాపాడడం కోసం మా డాడీ కూడా ఎంత ప్రయత్నించారో చూసావా? అవును మ్యాడీ, నా మీద మీ డాడీకి అంత కోపం ఉన్నా కూడా నన్ను కాపాడాలి అనుకున్నారు. పద మధు, మా డాడీకి థ్యాంక్స్ చెప్దాం. పద. లోహి, నాతోరా. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఏంటిలా లాక్కొచ్చావు? నువ్వేం చేస్తున్నావో ఏంటో తెలుసుకుందామని. నేనేం చేస్తున్నాను? ఎంటెక్ చేస్తున్నాను. అతి తెలివితేటలతో అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ పాటికి నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావు. నీ గురించి నేను, అమ్మ ఎంత టెన్షన్ పడ్డామో నీకు తెలీదు. ఎందుకు ఏంటి అని అడిగితే టూర్ అని చెప్పావు. నేను, అమ్మ అది నిజమే అని నమ్మావు. కానీ ఈ ఊళ్ళోనే ఉన్నావు. ఇంటి దగ్గర మేం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. ఇక్కడ నువ్వు పీజీలో ఉంటున్నానని చెప్పావు. నేనేవి అబద్ధాలు చెప్పడం లేదే, నిజంగానే టూర్కి వెళ్ళాను. ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండలేకే పీజీలో ఉన్నాను. తప్పేంటి? తప్పేంటా? నీ కాలేజ్ ఫీజులు ఎవరు కట్టాలి? నీ అన్నయ్యగా నేను కట్టాలి కదా. కానీ మధు వాళ్ళు ఎందుకు కట్టారు? సమయానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవోనని మా ఫ్రెండ్స్ని అడిగాను. తప్పే ఉంది. తరువాత వడ్డీతో సహా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేవచ్చులే. డబ్బుల విషయం తర్వాత. అయినా నువ్విలా పీజీలో ఉండడం నాకు నచ్చలేదు. నీ మీద బెంగతో అమ్మ ఆరోగ్యం పాడయ్యేలా ఉంది. ఈ అన్నయ్య మీద, అమ్మ మీద నీకు కొంచెమైనా ప్రేముంటే నువ్వు వెంటనే ఇంటికొచ్చి. అది కాదన్నయ్య, నా పరిస్థితిని అర్థం చేసుకో. ఎగ్జామ్స్ అయ్యే వరకు నేను ఇంటికి రాదలుచుకోలేదు. ఆ తరువాతే వస్తాను. కుదరదు లోహి, కుదరదు. ఎగ్జామ్స్ అయ్యే వరకు నువ్వు అలా బయట ఉండడానికి కుదరదు. ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, ఇంట్లోనే చదువుకుంటున్నావు, ఇంటి నుంచే వెళ్లి ఎగ్జామ్స్ రాస్తున్నావు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఏంటి లోహి, అతనేంటి అలా అరుస్తున్నాడు నీ మీద?